నేర్చుకోవాలా వదిలేస్తారా? సూపర్. ఇప్పుడు మీరు P2 ప్రిపరేషన్. P2 ఏంటిది? ప్రిపరేషన్. P2 ప్రిపరేషన్. ఏం ప్రిపేర్ కావాలా? చదువు ఎట్లా చదవాలి? ప్రిపేర్ కావాలి. ఈ టైంలో తెలుగే చదవాలన్నా, హిందీ చదవాలన్నా, ఇంగ్లీష్ చదవాలన్నా, దానికి సంబంధించిన మెటీరియల్ని ప్రిపేర్ చేసుకోవాలి. అవునా? రైట్. P3 ప్రాక్టీస్. P3 ఏంటిది? ప్రాక్టీస్. ఇప్పుడు మనకు ఒక తెలుగు పద్యం ఉన్నది, సార్ చదువుతారమ్మంటాడు, మనకు నాలుకలు తిరిగాయి. ఎందుకు తిరిగాయి? మనం గుట్కలు తిని ఉంటాం కదా, అదా కాదా? రైట్. ప్రాక్టీస్. P3 ఏంటిది? ప్రాక్టీస్ చేయాలి. ఏం ప్రాక్టీస్ చేయాలా? ఇప్పుడు సారు ఒక రైమో లేకుంటే పద్యమో తాత్పర్యమో చదువుకొని రమ్మన్నారు, దాన్ని ప్రాక్టీస్ చేయాలా. ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలంటే పద్యం మన మైండ్లో ఉండాలి. పద్యం మన మైండ్లో ఉండాలంటే 1కి 10 సార్లు చదవాలి. 1కి 10 సార్లు చదవాలి. 10 సార్లు రాకపోతే ఇంకో 10 సార్లు చదవాలి. ఎక్కడికి? 10 సార్లు రాకపోతే ఇంకో 10 సార్లు చదవాలి. ప్రాక్టీస్ చేయాలి. అవునా? మరి ప్రాక్టీస్ చేయాలి. అది ఏదన్నా కానీ 1కి 10 సార్లు చదవడం ప్రాక్టీస్. అవునా? P4 ప్రెజెంటేషన్. P4 ఏంటిది?